హే గైస్ ఎలా ఉన్నారు? మొన్న వీడియోలో మనం ఫ్రమ్ వెబ్ సిరీస్ లో 2 ఎపిసోడ్లు డిస్కస్ చేసుకున్నాం. అండ్ సీజన్ 1 లో ఇంకా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 8 ఎపిసోడ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అలాగే పైన ఐ కార్డ్స్ లో కూడా వదులుతాను. అది చూసి ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు అర్థమైద్ది. ఒక్క విషయం అయితే పక్కా చెప్తా. ఈ సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని కనిపించకుండా చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. ఇక మనం 3వ ఎపిసోడ్ దగ్గరికి వస్తే జేడ్‌ని మంచానికి కట్టేస్తారు కదా! అతను నిద్రలేస్తాడు. నిద్ర లేచి ఓ అరుస్తా ఉంటాడు. ఆ సమయం రాత్రి అండ్ అందరూ పడుకొని ఉంటారు. డోనా ఏమో అతని దగ్గరికొచ్చి కామ్ డౌన్ చేసి అతనికి ఆ ఊరు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అలా ఎక్స్‌ప్లెయిన్ చేశాక తెలిసిందే కదా! ఎవరు నమ్మరు. ఇంకా జేడ్ కూడా నమ్మడు. బాయిడ్ ఏమో ఫ్రాంక్‌ని పోలీస్ స్టేషన్‌లో బంధిస్తాడు. అండ్ అతని దగ్గరికి వెళ్లి ఇవాళ నైట్ జరిగేది మన ఇద్దరి మధ్య పర్సనల్ ఏం కాదు. అదొక రూల్ అని చెప్తాడు. ఇతనికేమో ఆ వైట్ డ్రెస్ చేసుకున్న చిన్న పిల్లోడు ఇంకా కనిపిస్తూనే ఉంటాడు కిటికీ బయట నుంచి. ఇతన్ని ద బాయ్ అని పిలుస్తారు. లేకపోతే ద బాయ్ ఇన్ వైట్ అని పిలుస్తారు. ఈ సిరీస్ లో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కి ఈ బాయ్ కనబడుతూ ఉంటాడు. అండ్ ఇంకో పక్క డైనర్ లో ఏమో కెన్నీ అండ్ వాళ్ళ అమ్మ ఉంటారు. ఈ డైనర్ ని మొత్తం మేనేజ్ చేసేది కెన్నీ వాళ్ళ అమ్మనే. కెన్నీ వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటది. అండ్ ఇంకో పక్క డోనా ఏమో జిమ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి చూసింగ్ సెరమోనీ గురించి ఫాదర్ క్యాటరీ ఇక్కడికి వచ్చారు అని చెప్తుంది. కొత్తగా ఆ ఊరికి వచ్చిన వాళ్ళు కాలనీ హౌస్ అండ్ టౌన్ ఈ రెండిట్లో ఏదో ఒక ప్లేస్ లో ఉండడానికి డిసైడ్ అవ్వాలి. దీన్ని చూసింగ్ సెరమోనీ అని పిలుస్తారు. టౌన్ ని చూపించడానికి ఫాదర్ జిమ్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తాడు. జేడేమో ఇదంతా ఒక గేమ్ ఏమో అని అనుకుని నెక్స్ట్ డైనర్ లోకి వచ్చేసి నెక్స్ట్ క్లూ ఇక్కడే ఉందా అని అడుగుతూ ఉంటాడు అందరిని. అప్పుడు సారా ఏమో డైనర్ బయటకు వచ్చి వాళ్ళ బ్రదర్ ని మీట్ అయ్యిద్ది. వాళ్ళ బ్రదర్ పేరేమో నాథన్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉంటా అన్నావు కదా అని నాథన్ అడుగుతాడు. సారా ఏమో నేను రాకపోతే అందరికి డౌట్ వస్తుందని చెప్పింది. అండ్ ఫాదర్ ఏమో జిమ్ వాళ్ళ ఫ్యామిలీకి టౌన్ ని చూపిస్తూ జాగ్రత్తలు చెప్తాడు ఎలా ఉండాలి ఏంటి అని. అండ్ ఒక బాక్స్ ని చూపించి ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎవరైనా ప్రాణం పోతే వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటది. అదేంటంటే ఒక రాత్రి పాటు ఈ బాక్స్ లో అతను ఉండాలి అని ఫాదర్ చెప్తాడు. ఇప్పటిదాకా బాక్స్ ని ఎన్నిసార్లు యూజ్ చేశారు అని తబిత అడిగిద్ది. ఇవాళ రాత్రే మొదటిసారి అవబోతుంది అని ఫాదర్ అంటాడు. ఒక ఇంటికి ఫాదర్ తీసుకెళ్లి మీరు ఒకవేళ టౌన్ లో ఉండాలి అనుకుంటే ఈ ఇంట్లోనే ఉంటారు. అండ్ ఈ ఇంట్లో రీసెంట్ గానే ఒక ఘోరమైన సంఘటన జరిగింది. మేఘన్ అండ్ లారెన్ అనే ఇద్దరు చనిపోయారు అని ఫాదర్ చెప్తాడు. అండ్ వాళ్ళ రూమ్ కి తీసుకెళ్తే ఆ రూమ్ మొత్తం బ్లడ్ తో నిండిపోయి ఉంటది. తబిత ఏమో ఇంకా వెంటనే బయటకు వచ్చేస్తది. ఎమోషనల్ అయిపోద్ది చనిపోవడం ఏంటి అన్నట్టు. అండ్ ఇంకో పక్క ఫ్రాంక్ ఏమో నేను చనిపోయాక వాళ్ళ పక్కనే నన్ను కూడా పూడ్చిపెట్టు అని బాయ్డ్ తో చెప్తాడు. అండ్ ఇతనికేమో కాలుకి గాయమైంది కాబట్టి అతను కుంటుతూ నడుస్తూ ఉంటాడు. అతనికి ఒక వాకింగ్ స్టిక్ ని తయారు చేసి ఇస్తారు. విక్టర్ ఏమో ఏవో పేపర్స్ ని చూస్తూ అటు ఇటు అడుగులు వేస్తూ ఉంటాడు. ఈతను అక్కడికి వచ్చి దేనికోసం వెతుకుతున్నావు నేను కూడా హెల్ప్ చేస్తా ఉంటాడు. విక్టర్ ఏమో నేను వెతకట్లేదు చెక్ చేస్తున్నా అని అంటాడు. ఈతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా చెప్తాడు. నువ్వు ఇక్కడ నివసించే బాయ్ ని చూసావా? నువ్వు ఇక్కడ నివసించే బాయ్ ని చూసావా? అతను నాకు ఎప్పుడు బయటే కనిపిస్తూ ఉంటాడు. లోపలికి ఎప్పుడు రాడు. మేమిద్దరం ఫ్రెండ్స్ అని ఈతన్ విక్టర్ తో చెప్తాడు. విక్టర్ ఏమో షాక్ అయ్యి డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యి మీరు ఇప్పుడు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఉండడం మంచిదే అని విక్టర్ అంటాడు. నువ్వు అసలు ఏం చెక్ చేసావు అని ఈతను అడిగితే చెట్లు కదిలాయో లేదో అని చెక్ చేస్తున్నా అని విక్టర్ చెప్తాడు. మరి కదిలాయా అని ఈతను అడిగితే ఇంకా చెక్ చేయడం పూర్తి అవ్వలేదు అని విక్టర్ అంటాడు. నీ ఫ్రెండ్ నీకు ఎప్పుడైనా కనిపిస్తే విక్టర్ హలో చెప్పాడని చెప్పు అని ఈతన్‌తో చెప్తాడు. అప్పుడు జూలీ అక్కడికి వచ్చి ఈతన్ని లోపలికి తీసుకెళ్ళిద్ది. జేడేమో సైకిల్ వేసుకుని ఊరంతా తిరుగుతా ఉంటాడు. అతనికి ఒక బేస్మెంట్ లాంటిది ఒకటి కనిపించిద్ది. దాని లోపలికి వెళ్తాడు. అతనికి అక్కడ కొన్ని భయంకరమైన దృశ్యాలు కనబడతాయి. అండ్ అతనికి ఒక సింబల్ కనిపించిద్ది. జేడ్‌కి ఇంకా భయం వేసి మళ్ళీ సైకిల్ తొక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. అండ్ బాయ్డ్ ఏమో ఫ్రాంక్ ని బాక్స్ లో పెట్టడం నా వల్ల కాదు. నేనేదో జనాలు జాగ్రత్తగా ఉంటారని ఆ రూల్ ని పెట్టా. వాళ్ళని చంపాలనేది నా ఉద్దేశం కాదు. ఫాదర్ తో చెప్తాడు. ఫాదర్ ఏమో నువ్వు ఫ్రాంక్ కి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు అతన్ని బాక్స్ లో పెట్టలేదనుకో జనాలు ఎవరు సరిగ్గా రూల్స్ ని ఫాలో అవ్వరు. మనకే నష్టం. కాబట్టి నువ్వు అతన్ని బాక్స్ లో పెడితేనే మనకు మంచిది అని చెప్తాడు. బాయ్డ్ ఏమో ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళి ఒక టాలిస్మన్ ని ఇచ్చి ఇక్కడికి కొంచెం దూరంలో ఒక షెడ్ ఉంది అక్కడికి వెళ్ళి బతుకు అని చెప్తాడు. ఇంకా జిమ్ వాళ్ళ చూసింగ్ సెరమోనీ జరిగిద్ది. జనాలందరూ అక్కడికి వస్తారు. ఒక్కొక్క పర్సన్ ని ఇండివిజువల్ గా అడుగుతారు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని. ఫ్యామిలీలో ముగ్గురు టౌన్ అని చెప్తారు. కానీ జూలీ మాత్రం కాలనీ హౌస్ అని చెప్పిద్ది. ఇంకా ఫ్యామిలీ మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిద్ది. తబితా ఏమో నేను కూడా జూలీతో పాటు కాలనీ హౌస్ కి వెళ్ళిపోతా ఉంటది. బాయ్డ్ ఏమో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కొడుకు కాలనీ హౌస్ లోనే ఉంటాడు. మీ కూతుర్ని బాగా చూసుకుంటాడు అని చెప్తాడు. అండ్ ఆ చూసింగ్ సెరమోనీ దగ్గరికి జేడ్ వచ్చి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు. బాయ్డ్ కేమో ఇంకా కోపం వచ్చి జేడ్ ని లాక్కొచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో కాలనీ హౌస్ టౌన్ అంటాడు.
జేడేమో టౌన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. జేడ్‌కి, బాయిడ్‌కి గొడవ అయ్యిద్ది. ఇంకా అప్పుడు కెన్నీ అక్కడికి వచ్చి జేడ్‌ని తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఒక శవం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ శవం ఎవరిదో కాదు. జేడ్‌తో పాటు కారులో వచ్చిన వ్యక్తిది. ఆ శవాన్ని చూసి జేడ్ చాలా బాధపడతాడు. ఇంకా చూసింగ్ సెరమనీ ప్రకారం జిమ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో టౌన్ లో ఉంటారు. జూలీ ఏమో కాలనీ హౌస్ కి వెళ్తది. జేడ్ ఏమో కెన్నీ వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఫ్రాంక్ ఏమో బాయిడ్ ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసి బాక్స్ లోకే వెళ్తా అని వస్తాడు. రాత్రి అయ్యాక ఫ్రాంక్ ని బాక్స్ లో పెడతారు. అండ్ ఆ దెయ్యాలు వచ్చి ఫ్రాంక్ ని పీక్కుదంటాయి. తర్వాత రోజు పొద్దున చనిపోయిన ఫ్రాంక్ బాడీని పూడ్చిపెట్టడానికి బాయిడ్ ఏమో ఫాదర్ దగ్గరికి ఆ బాడీని తీసుకెళ్తాడు. అండ్ ఇప్పుడు మనకి ఒక చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అది ఎవరిదంటే విక్టర్ది. చిన్నపిల్లాడిగా ఉన్న విక్టర్ ఒక బేస్మెంట్ లోపల నుంచి బయటకు వస్తాడు. అతని చేతిలో ఒక లంచ్ బాక్స్ ఉంటది. అదే లంచ్ బాక్స్ ని విక్టర్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అలా బేస్మెంట్ నుంచి బయటకు వచ్చాక ఆ బయట మొత్తం చాలా శవాలు ఉంటాయి. అంటే దెయ్యాలు తిని పడేసిన డెడ్ బాడీస్. అండ్ ఈ సిరీస్ లో కూడా చెప్తూ ఉంటారు అందరికంటే ఎక్కువ కాలం ఆ ఊర్లో ఉన్నది విక్టరే అని. తబితా ఏమో ఆ ఊర్లో చిక్కుకున్నందుకు బాధపడుతూ ఉంటది. జేడేమో కెన్నీని ఆ బేస్మెంట్ లోపలికి తీసుకెళ్లి ఇక్కడ నాకు ఒక వ్యక్తి చనిపోయినట్టు కనిపించింది అంటూ తను ఏమైతే చూసాడో అదంతా చెప్తాడు. కెన్నీ ఏమో కొత్త ప్లేస్ కదా అలవాటు అవడానికి టైం పట్టిద్ది అంటాడు. నేను డ్రగ్స్ తీసుకుంటా గానీ నాకు నిజమేదో అబద్ధమేదో చాలా క్లియర్ గా తెలుసు అని జేడ్ చెప్తాడు. ఇంకా జిమ్ ఏమో ఈతన్ని డైనర్ లోకి తీసుకెళ్తాడు ఏదైనా తిందామని. జిమ్ అలా రెస్ట్ రూమ్ కి వెళ్ళి వచ్చేసరికి ఈతన్ దగ్గరికి విక్టర్ వస్తాడు. ఆ చెట్లు 4 ఇంచులు కదిలాయి అని విక్టర్ చెప్తాడు. అది మంచిదా కాదా అని ఈతన్ అడిగితే అస్సలు మంచిది కాదు అని విక్టర్ చెప్తాడు. అండ్ అలాగే ఈతన్‌కి కనిపించే ద బాయ్ బొమ్మని డ్రాయింగ్ వేసి విక్టర్ ఈతన్‌కి ఇస్తాడు. అలా ఇచ్చి ఇతనేనా నీకు కనిపించేది అని అడుగుతాడు. అవును ఇతనే అని ఇతను చెప్తాడు. అలా అయితే అతను నిజమే అన్నమాట అని విక్టర్ అంటాడు. అండ్ అప్పుడు జిమ్ అక్కడికి వచ్చి విక్టర్ తో గొడవ పెట్టుకుంటాడు. ఇంకోసారి నా కొడుకు దగ్గరికి వస్తే బాగోదు అని మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఈతనేమో విక్టర్ తో గొడవ పెట్టుకున్నందుకు వాళ్ళ నాన్న మీద కోపడతాడు. జూలీ ఏమో ఫాతిమాతో నేను కాలనీ హౌస్ సెలెక్ట్ చేసుకుని చాలా తప్పు చేశాను అనుకుంటా అని బాధపడుతూ ఉంటది. అప్పుడు ఫాతిమా ఏమో తనని ఓదార్చి కొన్ని మంచి మాటలు చెప్పిద్ది. వీళ్ళిద్దరి మధ్య సిరీస్ లో ఒక మంచి బాండింగ్ ఫామ్ అయింది. జూలీని చూడడానికి తబిత అక్కడికి వస్తది. నా దగ్గర నీ స్వెటర్ ఒకటి ఉండిపోయింది అది ఇద్దామని నీ దగ్గరకు వచ్చా. మేమందరం నేను చాలా మిస్ అవుతున్నాం అని తబిత చెప్పిద్ది. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నా అని జూలీ చెప్పిద్ది. అలా అయితే మాతో పాటు వచ్చేయ్ ఏదో చిన్నపిల్ల తప్పు చేసావు ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి అని తబిత చెప్పిద్ది. జూలీకేమో కోపం వచ్చి నేను రాను నన్ను చిన్నపిల్లలాగా చూడడం మానేయ్. అయినా నాకు తెలుసు నువ్వు నాన్న విడాకులు తీసుకుంటున్నారు కదా అలాంటి నువ్వు ఫ్యామిలీ కలిసి ఉండాలి ఇలాంటి మాటలు చెప్పకు అని జూలీ అంటది. తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. జేడేమో ఇక్కడ మనుషులు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు నేను వాళ్ళలాగా చేతులు కట్టుకుని కూర్చోను బయటికి వెళ్ళడానికి ఏదైనా మార్గం వెతుకుతూనే ఉంటా అని కెన్నీతో చెప్తాడు. కెన్నీ ఏమో అది మంచిది కాదు ఈ ప్రదేశం నీకు ఏం చేస్తారో నీకు తెలియదు. ఈ ప్లేస్ కి అలవాటు కాని వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు అని కెన్నీ అంటాడు. ఈ ప్లేస్ లో మనం ఆ దెయ్యాల కంటే ఈ ప్లేస్ మనకి ఏం చేస్తదా అని ఎక్కువ భయపడాలి అని కెన్నీ చెప్తాడు. ఇంకా బాయిడ్ ఏమో పగిలిపోయిన బాక్స్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. బాయిడ్ ఏమో ఫీల్ అవుతూ ఉంటాడు అతని వల్లే ఫ్రాంక్ చనిపోయాడు కదా అన్నట్టు. ఫాదర్ ఏమో నీ వల్ల ఫ్రాంక్ చనిపోలేదు నువ్వు దానికి బాధపడకు అయినా ఆమె నీ నుంచి ఇది కోరుకోదు అని ఫాదర్ అంటాడు. బాయిడ్ కి అప్పుడు కోపం వచ్చి ఫాదర్ మీద అరుస్తాడు. నువ్వు ఈ ప్రదేశానికి వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్ని శవాలైతే చూసావో నువ్వు రాకముందు నేను అంతకంటే ఎక్కువ శవాలనే చూసా అని ఫాదర్ అంటాడు. అయినా ఈ ఊరిని కాపాడింది నువ్వు ఆ టాలిస్మన్ ని కనిపెట్టింది నువ్వు నీ అవసరం ఇప్పుడు జనాలకి చాలా ఉంది అని ఫాదర్ బాయిడ్ ని మోటివేట్ చేస్తాడు. తబితా ఏమో జిమ్ దగ్గరకు వచ్చి మన విడాకుల సంగతి జూలీకి తెలిసిపోయింది అని అంటుంది. జిమ్ ఏమో అంతా బానే ఉంటారులే అని అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ అయ్యిద్ది. అప్పుడు విక్టర్ అక్కడికి వచ్చి మనం బాయ్ ని కనిపెడదాం అని ఈతన్ని తీసుకెళ్తాడు. ఈతనేమో నేను నీతో రాకూడదు అంటాడు. విక్టర్ ఏమో నువ్వు రావాలి దా బాయ్ ఒకప్పుడు నన్ను ఎంచుకున్నాడు ఇప్పుడు నిన్ను ఎంచుకున్నాడు అని అంటాడు. అండ్ వాళ్ళిద్దరూ అడవిలో వెళ్తూ ఉంటారు. ద బాయ్ వాళ్ళకి కనిపిస్తాడు. అతన్ని ఫాలో అవుతారు. అండ్ వాళ్ళు ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆ చెట్టు లోపల ఒక హోల్ ఉంటది. అండ్ ఆ కింద కూడా చాలా డెప్త్ ఉంటది. ఆ చెట్టు లోపలికి ఒక రాయి వేస్తారు. అది మళ్ళీ ఆకాశం నుంచి కింద పడుతుంది. విక్టర్ ఏమో మనుషులు కూడా ఈ చెట్టు లోపలికి వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్తారో ఎవరికీ తెలియదు అని విక్టర్ చెప్తుంటే అప్పుడు అతను నో 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 అని అతను తలను పట్టుకుని అరుస్తా ఉంటాడు. విక్టర్ కి చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి. పక్కన ఈతన్కేమో ఏం చేయాలో అర్థం కాదు. జిమ్ అండ్ తబితా ఏమో ఈతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వస్తారు. విక్టర్ ని వాళ్ళ కొడుకుతో చూసి జిమ్ కి మళ్ళీ కోపం వచ్చి నేను నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా కదా అని అంటాడు. విక్టర్ ఏమో అప్పుడు అతని లంచ్ బాక్స్ లోపల నుంచి ఒక గన్నుని బయటకు తీసి జిమ్ వైపు పెట్టి బెదిరిస్తాడు. ఇంకా విక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జిమ్ ఏమో అప్పుడు బాయిడ్ దగ్గరికి వెళ్ళి విక్టర్ తో నాకు ప్రాబ్లం ఉంది అని చెప్తాడు. నేను దానాతో మాట్లాడతాలే అని బాయిడ్ అంటాడు. విక్టర్ లంచ్ బాక్స్ లో ఒక గన్ ఉందని నీకు తెలుసా అని బాయిడ్ అడుగుతాడు. బాయిడ్ ఏమో షాక్ అయ్యి
అవునా అని ఈ మ్యాటర్ నేను చూసుకుంటా అని చెప్తాడు. మనం వచ్చినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడిందే లేదు. రేపు నీ ఫ్యామిలీతో కలిసి లంచ్ చేస్తా అని బాయిడ్ అంటాడు. ఇంకా అందరూ కలిసి తర్వాత లంచ్ చేస్తారు. డైనర్‌లో ఉన్న సారా అండ్ కెన్నీ వాళ్ళమ్మ ఆ ఫ్యామిలీని చూసి ఆనందపడతా ఉంటారు. అప్పుడు సారా చేతికి ఏదేదో అయిపోయి కిల్ ద బాయ్ అనొస్తది. బాయ్ అంటే ఆ బాయ్ కాదు ఈథన్. ఇంకా అలా వచ్చాక కింద పడిపోద్ది. ఏమైందా అని అందరూ సారా దగ్గరికొస్తారు. అండ్ ఇంకో పక్క కాలనీ హౌస్ బయటేమో విక్టర్ కొన్ని శవాలు పూడ్చిపెట్టడానికి కుంటల్ని తవ్వుతూ ఉంటాడు. అది అందరూ చూస్తా ఉంటారు. ఎందుకు తవ్వుతున్నాడు ఏంటి అనేది కాసేపట్లో మీకే తెలిసిద్ది. అండ్ సారానేమో క్లినిక్‌కి తీసుకెళ్తారు. క్రిస్టి ఆమెని చెక్ చేస్తుంది. కాసేపటి తర్వాత స్టేబుల్ అయిద్ది. ఆమెని చూడ్డానికి వాళ్ళ బ్రదర్ అక్కడికొస్తే బాయిడ్ ఏమో "నువ్వు రేపు చూడొచ్చు" అని అతన్ని పంపించేస్తాడు. అండ్ బాయిడ్ కూడా క్లినిక్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ అయిద్ది. క్లినిక్‌లో ఏమో సారా అండ్ క్రిస్టి ఉంటారు. సారా ఏమో "నువ్వు కెన్నీ లవర్స్ కదా! మీ ఇద్దరి పేరు భలే ఉంటది" అని చెప్పిద్ది. క్రిస్టి ఏమో "మేము లవర్స్ కాదు. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నాకు ఆల్రెడీ వేరే వాళ్ళున్నారు. ఆమె పేరు మరియల్" అని క్రిస్టి చెప్తుంది. అప్పుడు సారా క్రిస్టిని ఒక క్వెషన్ అడిగిద్ది. "ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ ఒక్క చెడు పని చెయ్యి. మనం అందరం ఇంటికి వెళ్ళిపోవచ్చు" అని చెప్తే "నువ్వు చేస్తావా?" అని. "అందరం ఇంటికి వెళ్ళిపోతాం అంటే ఖచ్చితంగా చేస్తాను" అని క్రిస్టి అంటది. ఇంక తర్వాత రోజు సారాని డిశ్చార్జ్ చేస్తారు. వాళ్ళ బ్రదర్‌ని మీట్ అయిద్ది. జేడేమో ఒక రేడియో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు బార్‌లోకెళ్తాడు. "అసలు మీరందరూ ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? మనం ఇక్కడ నుంచి బయటపడాలి. ఏదో ఒకటి ఆలోచిద్దాం రండి. నేను ఖచ్చితంగా కనిపెడతా" అని జేడ్ అంటాడు. ఆ బార్ అతనితో "మనం ఎక్కడున్నామో తెలిస్తే మనం బయటపడే ఛాన్స్ ఉంటది. కానీ మనం ఎక్కడున్నామో మనకు తెలీదు" అని జేడ్ అంటాడు. ష్రాడింగర్స్ క్యాట్ ఎక్స్‌పెరిమెంట్ గురించి మాట్లాడుకుంటారు. ఇదేంటంటే ఒక పిల్లిని ఒక బాక్స్‌లో పెట్టి మూసేస్తే అండ్ మళ్ళీ ఓపెన్ చేయకపోతే ఒకటేసారి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ పిల్లి బతికుండొచ్చు లేదా చనిపోయి ఉండొచ్చు. ఇక్కడ మనమే పిల్లులం అని వాళ్ళనుకుంటారు. సారా ఏమో ఈతన్ని చంపే మిషన్‌లో ఈతన్ని కలవడానికి వెళ్తది. ఇద్దరూ సరదాగా ఆడుకుందామని బయటకొస్తారు. బాయిడ్ ఏమో వాళ్ళ భార్య సమాధి దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటాడు. వాళ్ళ భార్య పేరేమో యాబీ. ఇంక సారా వాళ్ళ బ్రదర్ నాథన్ ఏమో ఫాదర్ దగ్గరికి వెళ్లి సారా ఆ చిన్న పిల్లోడిని చంపేయాలనుకుంటుంది అనే విషయాన్ని చెప్తాడు. ఫాదర్ ఏమో ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా అని కంగారుగా బయలుదేరతాడు అక్కడ నుంచి. సారా ఏమో ఈతన్ని చంపడానికి ట్రై చేస్తది. అదే టైంలో అక్కడికి నాథన్ అండ్ ఫాదర్ వస్తారు. సారా ఏమో ఈతన్ని చంపితే గాని మనం ఇంటికి వెళ్ళలేమని అంటుంది. ఇంకా సారా నుంచి ఈతన్ని కాపాడదాం అని నాథన్ అనుకుంటాడు. అదే టైంలో పొరపాటున నాథన్ గొంతుని సారా కోసేస్తది. అండ్ అతను చనిపోతాడు. సారా ఏమో ఇంకా అడవిలోకి పారిపోద్ది. జిమ్ ఏమో ఎలా అయినా సారాని పట్టుకోవాలి అని అనుకుంటాడు. అండ్ అలాగే జిమ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఆ ప్లేస్ గురించి ఏదోకటి తెలుసుకోవాలి. ఏదోకటి సాల్వ్ చేయాలని గోడ మీద వాళ్ళకొచ్చిన క్వెషన్స్‌ని రాస్తూ ఉంటారు. ఫస్ట్ క్వెషన్ ఏమో వేర్ ఆర్ వి? మనం ఎక్కడున్నాం అని రాస్తారు. ఇంకా అలా ఆలోచిస్తే తబితా ఏమో డిడ్ వి సర్వైవ్ ద క్రాష్? అసలు మనం యాక్సిడెంట్‌లో బతికామా అనే క్వెషన్‌ని రాస్తది. అండ్ క్రిస్టి ఏమో బాయిడ్ దగ్గరికొచ్చి నిన్న సారా నన్ను వింత వింత క్వెషన్‌లు అడిగింది. అప్పుడే గ్రహించాల్సింది ఇలాంటిదేదో చేస్తది అని చెప్తుంది. బాయిడ్ ఏమో ఇందులో నీ తప్పేం లేదు అని చెప్తాడు. ఇంకా తర్వాత చర్చిలో ఫాదర్ ఏమో ప్రేయర్ చేస్తాడు. ఆ ప్రేయర్ అయిపోయాక తబితా ఏమో సారాని ఎవరైనా చూసారా అని అడుగుతుంది. ఎవరూ చూడలేదు. నాకు తెలిసి నిన్న రాత్రే చనిపోయి ఉంటది అని ఫాదర్ అంటాడు. తబితా ఏమో తనకొచ్చిన క్వెషన్‌ని ఫాదర్‌ని అడిగిద్ది. అసలు మనం బతికున్నామా ఏంటిది అన్నట్టు. నువ్వు అనుకున్నట్టు మనం చనిపోయాం అనే అనుకున్నాం. అయినా సరే మనం అప్పుడు ఈ ప్లేస్‌లో ఇరుక్కున్నట్టే కదా! అయినా మీరు వ్యాన్ యాక్సిడెంట్ అయ్యేసరికి ఈ ప్లేస్‌కి ఆల్రెడీ వచ్చేసారు. కాబట్టి మనం చనిపోలేదు. ఇంకా బతికే ఉన్నాం అని ఫాదర్ అంటాడు. ఇంకా తబితా అక్కడి నుంచి వెళ్ళాక ఫాదర్ ఏమో చర్చ్ కింద ఉన్న బేస్‌మెంట్‌లోకి వెళ్తాడు. అక్కడ సారా కట్టేసిబడి ఉంటది. నీ బ్రదర్ నీకు వినిపించే ఆ గొంతు గురించి నాతో చెప్పాడు. ఇదంతా మర్చిపో. నువ్వింక ఈ ఊరు వాళ్ళకి మంచి చెయ్యొచ్చు. బైబిల్ మొత్తం 73 పుస్తకాలు కలిపి ఉంటది. ఇప్పుడు మనం ఫేస్ చేసే ఈ సంఘటనలో 74వ పుస్తకం అవ్వచ్చు. దేవుడు మనల్ని ఎంచుకొని ఉంటాడు. నీకు వినిపించే ఆ గొంతు గురించి నాకు చెప్పు అని ఫాదర్ అంటాడు. సారా ఏమో వాళ్ళకి సహాయం కావాలి. వాళ్ళు ఎప్పటినుంచో ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మాటలు వినిపించుకునే వాళ్ళ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఇంటికి చేర్చడానికి ఒకరి సహాయం కావాలి. వాళ్ళు కూడా మనలాగే ఇరుక్కున్నారు. ముందు జరగబోయే కొన్ని సంఘటనలు నాకు ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పేశారు. అందుకే నేను కూడా వాళ్ళని నమ్మాల్సి వచ్చింది అని సారా చెప్తుంది. పేపర్ మీద ఒక డ్రాయింగ్ ఏస్తది. ఏంటిది అని ఫాదర్ అడుగుతాడు. నువ్విక్కడికి వచ్చిన రోజే వాళ్ళు నువ్వొక బ్యాగ్‌ని పూడ్చిపెడుతుంటే నిన్ను చూశారంట అని సారా అంటుంది. అండ్ తర్వాత నేను టాలిస్మాన్‌ని తీసుకొని అడవిలోకి వెళ్తాను. మనమందరం ఇంటికి వెళ్ళే దారి ఏదైనా ఉందేమో అని వెతుకుతాను అని బాయిడ్ కెన్నీతో అంటాడు. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా అని కెన్నీ అడుగుతాడు. అవును అని బాయిడ్ చెప్తాడు. నీకు అంతగా చచ్చిపోవాలనుంటే వెళ్ళిపో అని కెన్నీ కోపంగా చెప్తాడు. ఇంక తర్వాత జిమ్ ఏమో ఇంట్లో ఉన్న లైట్స్‌కి వైర్స్ లేవు.
లేవు. మరి వాటికి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి జేడ్ కొన్ని వస్తువులు తీసుకుని వస్తాడు. జిమ్ అండ్ జేడ్ కలిసి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్తారు. ఆ కార్లో ఏమైనా ఉపయోగపడేవి ఉంటే తీసుకుంటారు. రేడియో అండ్ యాంటీనాని పట్టుకుని ఒక ఎత్తుగా ఉండే ఒక చెట్టు కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే యాంటీనాని ఎత్తైన ప్రదేశంలో పెడితే రేడియో సిగ్నల్ వచ్చి బయట వాళ్ళని కాంటాక్ట్ చేసే ఒక ఛాన్స్ ఉంటది. వాళ్ళకొక చెట్టు కనిపించిద్ది. జిమ్ ఏమో ఆ చెట్టునెక్కి పైన యాంటీనాని పెడతాడు. కింద జేడ్ ఉంటాడు. కానీ అప్పుడు జేడ్‌కేం కనిపిస్తదంటే ఆ చెట్టు కింద కొన్ని డెడ్ బాడీస్ ఉన్నట్టు, అవి కూడా చాలా భయంకరంగా అండ్ అతని మీద రక్తం పడుతున్నట్టు అతనికి అనిపించి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు అంటే జేడ్‌ని ఒకతను కన్న పట్టుకొని కాలుస్తూ ఉంటాడు. అండ్ జేడ్‌కి ఫస్ట్‌లో కనిపించిన ఆ సింబల్ ఇప్పుడు మళ్ళీ కనిపించిద్ది. అండ్ జేడ్‌ని ఆ వ్యక్తి పొడి చేస్తాడు. అప్పుడు జిమ్ వచ్చి జేడ్ బానే ఉన్నావు, బానే ఉన్నావు అని అంటాడు. జిమ్‌కేమో ఆ యాంటీనాని పైన పెట్టాక ఒక చిన్న సిగ్నల్ అయితే వస్తది. జేడేమో ఇంకా లేచాక డైనర్‌లోకి వెళ్ళిపోయి తనకు కనిపించిన సింబల్‌ని గీస్తూ ఉంటాడు. కెన్నీ వాళ్ళ అమ్మేమో ఆ డ్రాయింగ్స్‌ని చూసి కొంచెం షాక్ అయ్యి వెంటనే డైనర్ లోపల ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లి ఒక పుస్తకాన్ని బయటికి తీస్తది. అది జేడ్‌కి చూపించిద్ది. ఆ పుస్తకంలో కూడా సేమ్ ఇదే సింబల్‌ని డ్రాయింగ్ ఏసి ఉంటది. అండ్ ఆ బుక్ ఎవరిది అంటే విక్టర్‌ది. జిమ్ ఏమో ఇంటికొచ్చేసరికి తబితా ఏమో ఇంటి బేస్మెంట్ కింద తవ్వుతూ ఉంటది. ఎందుకంటే అసలు ఆ ప్లేస్‌కి కరెంట్ ఎక్కడి నుంచి వస్తదో అని కనుక్కోవడానికి. జిమ్ కూడా ఆమెతో పాటు తవ్వడాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫాదర్ ఏమో తను పూడ్చిపెట్టిన బ్యాగ్‌ని మళ్ళీ బయటికి తెస్తాడు. అందులో కొన్ని వస్తువులుంటాయి. కానీ మెయిన్ వస్తువు అయితే మాత్రం ఒక చాక్లెట్. ఆ చాక్లెట్ మీద ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మనే సారా డ్రాయింగ్ ఏస్తది. ఇంక వెంటనే ఈ విషయాన్ని బాయ్డ్‌తో చెప్పాలని వెళ్తాడు. వెళ్ళేసరికి బాయ్డ్ టేబుల్ మీదేమో చాలా వస్తువులుంటాయి. ఫాదర్ ఏమో ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అడుగుతాడు. బాయ్డ్ ఏమో నేనే చెప్దాం అనుకున్నా అని అంటాడు. తర్వాత కాసేపు మాట్లాడుకుని సారాని బేస్మెంట్‌లో కట్టేసిన విషయాన్ని బాయ్డ్‌తో చెప్తాడు. బాయ్డ్ ఏమో ఫ్రాంక్‌ని బాక్స్‌లో పెట్టినప్పుడు సారాని కూడా బాక్స్‌లో పెట్టాలి అని కోపంగా చెప్తాడు. సారాకి గొంతు వినబడడం అండ్ తను ఇప్పుడు చాక్లెట్ మీద ఉన్న బొమ్మని డ్రాయింగ్ వేయడం ఈ విషయాలన్నిటిని బాయ్డ్‌తో చెప్తాడు. సారాకి ఈ ప్లేస్‌కి ఏదో కనెక్షన్ ఉంది. ఆమెని ఉపయోగించుకొని ఈ ప్రదేశం నుంచి మనం బయటపడొచ్చు అని ఫాదర్ అంటాడు. జిమ్ ఏమో రేడియో సిగ్నల్ దొరికింది కదా అని ఈసారి యాంటెనాని కాలనీ హౌస్ పైన పెడదాం అనుకుంటాడు. ఎందుకంటే అదే ఎత్తైన ప్రదేశం కాబట్టి. అండ్ తర్వాత తబితా అండ్ జిమ్ ఏమో ఆ తవ్వడాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది చాలా డీప్‌గా తవ్వుతారు. ఇంకో పక్క కాలనీ హౌస్‌లో ఏమో అందరూ పార్టీ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే కరెక్ట్‌గా ఒక సంవత్సరం క్రితం అదే రోజుకి ఫాతిమా ఆ ప్లేస్‌కొచ్చిద్ది. సో, ఆ సందర్భంగా 1 ఇయర్ యానివర్సరీ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పార్టీ మధ్యలో ఏమో జూలీ విక్టర్ రూమ్‌కి వెళ్తది. మొన్న ఎందుకు అన్ని గోతులు తవ్వావు? ఎవరు చనిపోబోతున్నారు? అని జూలీ విక్టర్‌ని అడిగిద్ది. నేను దాని గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు అని విక్టర్ అంటాడు. ఇంకా కాలనీ హౌస్‌లో ఒక వ్యక్తి ఏమో కిటికీ దగ్గరికొస్తే ఆ కిటికీ బయట ఒక అందమైన అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయేమో అతనితో చాలా ప్రేమగా మాట్లాడిద్ది. ఆ మాటలకి అతను లొంగిపోయి కిటికీని తీస్తాడు. ఆ అమ్మాయి లోపలికొస్తది. అతన్ని తినేస్తది. ఆ అమ్మాయితో పాటు ఇంకా కొన్ని దెయ్యాలు కూడా లోపలికొచ్చేస్తాయి. చాలా మంది చనిపోతారు. విక్టర్ అండ్ జూలీ ఏమో కిటికీని ఉపయోగించుకొని ఇంటి బయటకొచ్చేస్తారు. విక్టర్‌కేమో అప్పుడు బాయ్ కనిపిస్తాడు. అతను అడవిలోకి వెళ్తాడు. విక్టర్ కూడా జూలీని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు. ఎల్లిస్ ఏమో తనని తాను కాపాడుకోవడానికి పైనున్న కిటికీ నుంచి కింద దూకేస్తాడు. గాయాలవుతాయి. ఫాతిమా ఏమో ఎల్లిస్‌ని తీసుకొని లోపలికొచ్చి డోర్‌కి అడ్డంగా టాలిస్మాన్‌ని పెట్టి లాక్ చేసుకుంటది. వాళ్ళిద్దరూ సేఫ్ అవుతారు. అండ్ విక్టర్ ఏమో జూలీకి ఒక చెట్టుని చూపించి ఆ చెట్టు లోపలికి వెళ్ళమని చెప్తాడు. జూలీ ఆ చెట్టు లోపలికి వెళ్ళగానే వేరే ప్లేస్‌లో ఉంటది. ఇంకా బాయ్డ్ అండ్ ఫాదర్ మాట్లాడుకుంటూ ఉంటే పోలీస్ స్టేషన్ బయటకి అప్పుడే ఒక వ్యాన్ వస్తది. ఏమైందా అని కంగారుగా ఫాదర్ అండ్ బాయ్డ్ బయటకు వస్తారు. వ్యాన్‌లో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తుంటే ఒక దెయ్యం వచ్చి ఫాదర్‌ని అటాక్ చేస్తది. బాయ్డ్ ఇంక వెంటనే ఫాదర్‌ని లోపలికి తీసుకెళ్తాడు. కానీ హెవీ బ్లీడింగ్ అయ్యి ఫాదర్ చనిపోతాడు. బాయ్డ్ ఏమో ఫాదర్ చనిపోయినందుకు బాధపడతాడు. ఇంకా తెల్లవారిద్ది. కెన్నీనేమో జనాలందరినీ చూసుకోమని చెప్తాడు. బాయ్డ్ ఏమో అప్పుడు చర్చ్ బేస్మెంట్‌లో ఉన్న సారా దగ్గరికి వెళ్లి మనం ఒక వాక్‌కి వెళ్దాం అని అంటాడు. అండ్ ఇప్పుడు మనకి బాయ్డ్ ఫ్లాష్ బ్యాక్ వస్తది. తన వైఫ్ అండ్ తన కొడుకుతో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు. తన వైఫ్ పేరేమో యాబీ. ఆమె బాయ్డ్‌కి ఒక బోట్‌ని గిఫ్ట్‌గా ఇస్తది. ఆ బోట్ తాళమే బాయ్డ్ దగ్గర ఇప్పటికీ ఉంటది. అండ్ అప్పుడప్పుడు దాన్ని చూస్తూ ఉంటాడు. అలా కారులో వెళ్తుంటే రోడ్డు మధ్యలో చెట్టు కనిపించిద్ది. యాజ్ యూజువల్‌గా ఏంటా అని కింద దిగి చూస్తారు. మళ్ళీ వెనక్కి బయలుదేరతారు. తిరిగిన చోటే తిరుగుతారు. ఇంకప్పుడు ఫాదర్ ఏమో కారుకి అడ్డంగా వచ్చేసి నిలబడతాడు. అండ్ ఆల్రెడీ అక్కడ చీకటి పడడానికి ఎంతో సమయం ఉండదు. మీరు నాతో పాటు రండి. నాకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం లేదు. లేకపోతే మీరు చనిపోతారు అని ఫాదర్ అంటాడు. ఫాదర్‌ని నమ్మి వాళ్ళు వెళ్తారు. అండ్ ఆల్రెడీ ఆ ప్లేస్‌కి డానా వచ్చేసి ఉంటది. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు. అండ్ నెక్స్ట్ రోజు పొద్దున బాయ్డ్ బయటకొచ్చి చూస్తే ఆ ప్లేస్ నిండా దెయ్యాలు తిన్న శవాలుంటాయి. బాయ్డ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. ఫాదర్ ఏమో బాయ్డ్ వాళ్ళ ఫ్యామిలీని
డైనర్‌లోకి తీసుకెళ్ళి అక్కడున్న పరిస్థితి మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇంకా అలా బాయిడ్ ఏమో ఆ ప్లేస్‌కి కొన్ని మార్పులు చేస్తూ ఉంటాడు. అంటే ఇంకా బెటర్‌గా ఏం చేయొచ్చు అనేది ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే ఆ ప్లేస్‌కి వచ్చినప్పటి నుంచి బాయిడ్ భార్య అయిన యాబీకి అసలేం బాగోదు. మెంటల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటది. బాయిడ్ ఏమో తన పనిలో తను బిజీగా ఉంటే ఎల్లిస్ అక్కడికొచ్చి ఆ అమ్మకి అసలేం బాగోలేదు. నువ్వు ఒకసారి వచ్చి అమ్మని చూడు అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ బాయిడ్ ఏమో నేను బిజీగా ఉన్నా, రాత్రి వచ్చి చూస్తా అని చెప్తాడు. అండ్ అలాగే అడవిలోకి వెళ్తాడు. కానీ అడవిలో ఉన్నప్పుడే రాత్రైపోద్ది. అండ్ ఆ దెయ్యాలు బాయిడ్ దగ్గరికొచ్చేస్తాయి. బాయిడ్ ఏమో ఒక గుహ లాంటి దాంట్లోకి వెళ్తాడు. ఆ దెయ్యాలు అక్కడికి రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అప్పుడే బాయిడ్ ఆ టాలిస్మాన్‌ని కనిపెడతాడు. అదుంటే దెయ్యాలు మన దగ్గరికి రావు అని గ్రహిస్తాడు. అండ్ పొద్దున మళ్ళీ ఊర్లోకొచ్చేసరికి యాబీ ఏమో గన్ పట్టుకుని జనాలందరినీ షూట్ చేస్తూ ఉంటది. బాయిడ్ కూడా గన్ తీసి యాబీ వైపు పెడతాడు. యాబీ ఏమో మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే చనిపోవాలి. ఇది మనకొక కల. మనం నిద్ర లేవాలి. నేను జనాలందరినీ నిద్ర లేపుతున్నా అని అంటది. అదే టైంకి ఎల్లిస్ కూడా అక్కడికొస్తాడు. ఎల్లిస్‌ని కూడా షూట్ చేయబోతది. అప్పుడు బాయిడ్ ఏమో యాబీని షూట్ చేసేస్తాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రెజెంట్‌లోకి వస్తది. బాయిడ్ అండ్ సారా అడవిలో నడుస్తూ ఉంటారు. సారా ఏమో ఫాదర్ ఎక్కడ అని అడుగుతుంది. ఆ దెయ్యాలు ఫాదర్‌ని నిన్న చంపేశాయి అని బాయిడ్ అంటాడు. ఫాదర్ ఏమో నీ వల్ల మనం అందరం ఇంటికి వెళ్ళొచ్చు అని నమ్మాడు. అది తప్పని తెలిసిన మరుక్షణం నీ తలలో బుల్లెట్ దింపుతా అని బాయిడ్ అంటాడు. సారాని ఒక చిన్న గొడుసు లాంటి దాంట్లో ఉంచి నేను మళ్ళీ సాయంత్రం వస్తా. ఊర్లో పనుంది. అప్పటి వరకు ఇక్కడే ఉండు అని చెప్తాడు. ఇంకా కాలనీ హౌస్ ఎలా పడితే అలా అయిపోయింది కాబట్టి అక్కడున్న జనాలందరూ కూడా టౌన్ లోకి వచ్చేస్తారు. జూలీ ఏమో వాళ్ళ ఫ్యామిలీతో రీయూనైట్ అయ్యిద్ది. అండ్ ఈ సిచ్యుయేషన్స్ అన్నిటిని చూసి తను ఏడుస్తుంది. జేడేమో విక్టర్ ని వెతుక్కుంటూ జూలీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే జూలీయే కదా విక్టర్ తో పాటు ఉంది. కానీ మన మధ్యలో జిమ్ ఉంటాడు కదా, ఊరినే గొడవ పడుతూ ఉంటాడు. జేడ్తో కూడా ఇప్పుడు గొడవ పడతాడు. తర్వాత ఏం చెప్తాడంటే నువ్వు అనుకున్న ఐడియా వర్క్ అయింది, నాకు సిగ్నల్ వచ్చింది అని జిమ్ చెప్తాడు. జేడేమో షాక్ అయ్యి ఇంకా ఎత్తైన ప్లేస్ లో మనం యాంటీనాని పెట్టాలి అంటాడు. అండ్ జిమ్ ఏమో కాలనీ హౌస్ పైన పెడదామని అంటాడు. ఈ మ్యాటర్ మీదే డానాని కలిసి ఆమె పర్మిషన్ కూడా తీసుకుంటారు. ఎల్లిస్ అండ్ ఇంకా కొంతమందికి గాయాలయ్యాయి కాబట్టి వాళ్ళందరికీ క్లినిక్ లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. బాయిడ్ ఏమో ఎల్లిస్ కి ఎలా ఉందా అని చూద్దామని వస్తాడు. అండ్ తాను అడవికి వెళ్తున్న విషయాన్ని కూడా ఎల్లిస్ తో చెప్తాడు. బాయిడ్ కొంచెం ఎమోషనల్ అయిపోతాడు ఇక్కడ. ఫాతిమా ఏమో ఎల్లిస్ దగ్గరికి వచ్చి జరిగిన దాంట్లో మీ నాన్న తప్పేం లేదు. ఈ ప్రదేశం మనుషులను అలా తయారు చేస్తుంది అని చెప్పిద్ది. బాయిడ్ ఏమో మొత్తం సర్దుకుని అడవికి బయలుదేరదామని సారా ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తాడు. తనని ఫాలో అవుతూ ఎల్లిస్ కూడా అక్కడికి వస్తాడు. అండ్ తాను కూడా ఎమోషనల్ అయ్యి బాయిడ్ ని హగ్ చేసుకుంటాడు. ఎల్లిస్ సారాని అక్కడ చూసి షాక్ అవుతాడు. బాయిడ్ ఏమో సారాని కూడా నాతో పాటు అడవిలోకి తీసుకెళ్తున్నాను, ఈ విషయం బయట ఎవరికి చెప్పకు అని అంటాడు. ఎల్లిస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ బాయిడ్ అండ్ సారా ఏమో అడవిలోకి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. బాయిడ్ ఇప్పుడు అడవిలోకి వెళ్ళాడు కాబట్టి టౌన్ లో ఏమో ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ వచ్చేసి కెన్నీ కాలనీ హౌస్ మీద టవర్ పెట్టడం, ఈ ఐడియా గురించి కెన్నీ అక్కడ జనాలకు చెప్తాడు. అండ్ ఈ మ్యాటర్ లో హెల్ప్ చేయడానికి చాలా మంది జనాలే వస్తారు. బాయిడ్ ఏమో ఈతన్ని చంపమని నిన్ను ఎలా కన్విన్స్ చేశారు అని అడుగుతాడు. వాళ్ళు చెప్పింది చేస్తే మనం అందరం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఒకవేళ చేయకపోతే నా బ్రదర్ చనిపోతాడు, మనం అందరం చనిపోతాం అని నాతో చెప్పారు అని సారా చెప్పిద్ది. దారి మధ్యలో వాళ్ళకి బాటిల్స్ ఉన్న ఒక చెట్టు కనిపించిద్ది. బాయిడ్ ఏమో ఏదో ఒక బాటిల్ ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అదే టైంలో సారాకి వింత గొంతు వినిపిస్తది. ఆమె చెవుల్ని మూసుకొని ఓ అరుస్తూ ఉంటది. బాయిడ్ ఏమో తనని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు. సారా ఏమో స్పృహ కోల్పోద్ది. ఇంకా ఆ ప్లేస్ లో రాత్రి అయితే కాబట్టి బాయిడ్ ఒక టెంట్ నేస్తాడు. అండ్ సారా ఏమో స్పృహలోకి వస్తది. బాయిడ్ ఏమో ఆ చెట్టు పై నుంచి ఒక బాటిల్ అయితే కిందకి తీస్తాడు. ఆ బాటిల్ లోపల ఒక పేపర్ ఉంటది. ఆ పేపర్ మీద 1864 అని రాసి ఉంటది. సారా ఏమో మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. ఈసారి నాకు వినిపించిన గొంతేమో చాలా డిఫరెంట్ గా ఉంది. అదొక అమ్మాయి గొంతు. ఆమె గట్టిగా అరిచింది, ఇక్కడ దెయ్యాల కంటే ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా నాకు ఒక మాట చెప్పింది, టెల్ మిస్టర్ ఫిష్ అండ్ లోవ్స్ దట్ ఐ ఆమ్ సారీ. మిస్టర్ ఫిష్ అండ్ లోవ్స్ కి నేను సారీ చెప్పినట్టు చెప్పు అని చెప్తుంది. బాయిడ్ ఏమో షాక్ అవుతాడు. అప్పుడు అదే టైంలో టెంట్ మొత్తం షేక్ అయిపోద్ది. అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చినట్టు. ఆ సేపటికి ఆగిపోద్ది. మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని సారా అంటుంది. టెంట్ బయట ఒక పెద్ద లైట్ ఏమో బ్లింక్ అవుతూ ఉంటది. ఎలుగుతుంది, ఆరిపోద్ది, వెలిగిద్ది, ఆరిపోద్ది, కాసేపటికి ఆగిపోద్ది. ఇంకో పక్క టవర్ కట్టే పని చాలా ఫాస్ట్ గా అవుతూ ఉంటది. జేడేమో విక్టర్ ఎక్కడ ఉన్నాడు అని ఇంకా వెతుకుతూనే ఉంటాడు. అండ్ ఈ టవర్ కోసం వాళ్ళకి కొన్ని బ్యాటరీస్ కావాలి. బ్యాటరీస్ అంటే కార్ లో ఉండే బ్యాటరీస్. అండ్ ఇంకో పక్క తబితా అండ్ జిమ్ ఏమో వాళ్ళు తవ్వే ఆ గోతుని ఇంకా తవ్వుతూనే ఉంటారు. అండ్ వాళ్ళకి కావాల్సిన బ్యాటరీస్ వాళ్ళకి దొరకవు. అప్పుడు జేడ్కి ఒక ఐడియా వస్తుంది. ఆ ప్లేస్ లో ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు కాబట్టి ఆ ప్లేస్ లో ఉండే వైర్స్ ని ఉపయోగించుకుని వాటిని లైట్లకి కనెక్ట్ చేసి ఒక పెద్ద బ్యాటరీ లాగా యూజ్ చేసుకోవచ్చు అని తన ఐడియాని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇంకో పక్క సారా అండ్ బాయిడ్ టెంట్ లో ఉంటారు.
అండ్ తెల్లవారిపోద్ది. సారా ఏమో టెంట్‌ని లాగింది ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు అని బాయ్‌ని అడిగిద్ది. బాయ్ ఏమో నాకు తెలీదు అంటాడు. ఇంకిద్దరు టెంట్ బయటకి వచ్చి చూస్తే ఆ ప్లేస్ మొత్తం స్పైడర్ వెబ్ ఉంటది. సారా ఏమో మిస్టర్ ఫిష్ అండ్ లవ్స్ అంటే ఎవరు అని అడుగుతుంది. అది నేనే. అది నా నిక్‌నేమ్. నా భార్యకి, నా కొడుక్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. చనిపోయిన నా భార్య నీకేమైనా మెసేజ్ పంపించిందా ఏంటి అని బాయ్డ్ అంటాడు. అప్పుడు స్పైడర్ వెబ్ లోపల నుంచి హెల్ప్ హెల్ప్ అని ఒక అమ్మాయి గొంతు బాయ్డ్‌కి వినిపిస్తది. వెంటనే బాయ్డ్ వెళ్తాడు. ఒక అమ్మాయి సాలెగూడులో చిక్కుకొని ఉంటది. ఆ అమ్మాయి ఎవరో కాదు, బాయ్డ్ వాళ్ళ భార్య యాబీ. బాయ్డ్ ఆమె దగ్గరకు వస్తే సడన్ గా ఆమె బాయ్డ్ చేతిని పట్టుకుంటది. బాయ్డ్‌కి భయమేసి వెనక్కి వెళ్తాడు. అక్కడున్న కొన్ని స్పైడర్స్ బాయ్డ్ మీదకి ఎక్కేసి బాయ్డ్‌ని కొడతాయి. బాయ్డ్ ఆ స్పైడర్స్ ని దులుపుకొని మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇంకో పక్క ఎల్లిస్ ఏమో ఫాతిమాకి ఒక రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఫాతిమా కూడా ఒప్పుకుంటది. ఇంకా టవర్ నేమో కాలనీ హౌస్ పైన నిలబెడతారు. జేడ్ చెప్పిన ఐడియాతో బ్యాటరీని కూడా రెడీ చేస్తారు. ఆల్ సెట్ అయ్యిద్ది. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. జిమ్ కి సిగ్నల్ వస్తది. తబితా ఏమో నేను ప్లాన్ బి స్టార్ట్ చేస్తా అని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ ప్లేస్ అంతా చీకటి అయిపోద్ది. జిమ్ ఏమో ఆ రేడియోలో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అవతల ఎవరు రెస్పాండ్ అవ్వరు. అక్కడ ఒక గాలి తుఫాన్ వచ్చే వాతావరణం ఏర్పడిద్ది. జిమ్ ఏమో రేడియోలో మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా. అప్పుడు అవతల నుంచి ఒక వాయిస్ వస్తది. ఎవరు మాట్లాడేది అని జిమ్ అడుగుతాడు. నీ భార్య ఇంటి లోపల గుంటని తవ్వకుండా ఉండాల్సింది అని ఆ వాయిస్ చెప్పిద్ది. జిమ్ ఇంక వెంటనే తబితా దగ్గరికి పరిగెడతాడు. వాతావరణం ఇంకా దారుణంగా అయిపోద్ది. ఆ ప్లేస్ లో ఉన్న బల్బులన్నీ పగిలిపోతాయి. చాలా పెద్ద తుఫాన్ వస్తది. తబితా ఏమో ప్లాన్ బి అని చెప్పి ఆ గుంటని ఇంకా తవ్వుతానే ఉంటది. ఇంకా అలా తవ్వుతూ ఉంటే మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చి తబితా కింద పడిపోద్ది. అప్పుడు ఆ కింద విక్టర్ ఉంటాడు. నువ్వు ఇక్కడికి వస్తావని బాయ్ నాతో చెప్పాడు. అందుకే నీకోసం వెయిట్ చేశా. ఇప్పుడు మనం వెళ్ళాలి అని విక్టర్ అంటాడు. తబితా కూడా విక్టర్ ని ఫాలో అవుద్ది. జిమ్ ఏమో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ పైన ఉన్న సీలింగ్ మొత్తం ఆ గుంటలో పడిపోద్ది. ఇంకెవరైనా ఏమనుకుంటారు, తబితా చనిపోయిందని అనుకుంటారు. జిమ్ కూడా అదే అనుకుని ఉంటాడు. ఇంకో పక్క బాయ్డ్ ని స్పైడర్ కొట్టింది కాబట్టి అతను సరిగ్గా నడవలేకపోతాడు. అండ్ పైగా అక్కడ వర్షం పడుతూ ఉంటది. అప్పుడు బాయ్డ్ ఏమో నువ్వు వెళ్ళు, మనలో ఒకరైనా వెళ్ళాలి అని సారాతో అంటాడు. అప్పుడే బాయ్ అండ్ వైట్ అక్కడికి వచ్చి సారాని పిలుస్తాడు. ఒక చెట్టుని చూపించి అందులోకి మీరు వెళ్తే సేఫ్ గా ఉంటారు అని చెప్తాడు. ఇంక వెంటనే వాళ్ళిద్దరూ ఆ చెట్టు లోపలికి వెళ్తారు. బాయ్డ్ ఏమో ఒక సన్నటి టన్నెల్లో ఇరుక్కుపోతాడు. అప్పుడే ఆ ఊరికి ఒక బస్సు వస్తది. అక్కడితో ఈ సీజన్ ఎండ్ అయిపోద్ది. సో అది మరి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.